ఎడారిలో సెలయేర్లు. జూలై 2వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. సామెతలు 4వ అధ్యాయము 12వ వచనం. విశ్వాసం నిండిన బాటసారి కోసమే దేవుడు విశ్వాసపు వంతెనలు కడతాడు. ఒక్క అడుగు ముందుగానే ఆ వంతెనని దేవుడు కడితే అది విశ్వాసపు వంతెన ఎలా అవుతుంది? కంటికి కనిపించేది విశ్వాస మూలమైనది కాదు. కొన్ని చోట్ల వాటంతట అవే తెరుచుకునే గేట్లు ఉంటాయి. ఎవరైనా ఆ గేటును సమీపిస్తూ ఉన్నప్పుడు అది రోడ్డుకు అడ్డంగా, నిటారుగా, మొండిగా, నిశ్చలంగా నిలబడి ఉంటుంది. దాన్ని సమీపించకుండా ముందుగానే ఆగిపోతే అది తెరుచుకోదు. కానీ ఆ గేటు అక్కడ లేదనుకుని నేరుగా కారు తోలుకుంటూ వెళ్ళిపోతే ఆ కారు చక్రాలు రోడ్డు అడుగున ఉన్న స్ప్రింగుల్ని నొక్కడం వల్ల గేటు తెరుచుకుంటుంది. కారు నడిపేవాడు సందేహించకుండా గేటు వైపుకు దూసుకుపోవాలి. లేకపోతే గేటు మాత్రం అలానే మూసుకుని ఉంటుంది. మన బాధ్యతల రోడ్డుపై ఉన్న అడ్డంకుల విషయంలో కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. అది తలుపే కావచ్చు, ఒక నది లేక పర్వతమే కావచ్చు. యేసుక్రీస్తు పిల్లలైన వాళ్ళు చేయవలసినదేమిటంటే దానిలోనికి దూసుకుపోవడమే. అది ఒక నది అయితే నీ కాలు నీటిలో వేసే క్షణంలో ఎండిపోతుంది. అది గేటు అయితే నువ్వు దానికి సరిగ్గా ఢీ కొట్టబోయే సమయంలో తెరుచుకుని దారి ఇస్తుంది. అది పర్వతమైతే సంకోచం లేకుండా సూటిగా దానికెదురుగా నడిచి వెళ్ళిపోతే అది అక్కడ నుండి లేచి సముద్రంలో పడుతుంది. నీ దారికి ఎదురుగా ఓ పెద్ద అడ్డంకి కనిపిస్తున్నదా? దేవుని పేరిట దాన్ని సూటిగా ఎదుర్కో. అది అక్కడ నుండి మాయమవుతుంది. మనం కూర్చుని ఏడవడం అనవసరం. లేచి నిత్యము సాగిపో అంటూ సర్వశక్తిమంతుడైన దేవుని స్వరం ఆదేశించింది. ధైర్యంగా ముందుకడుగు వేసి కదిలిపోదాం. చీకటి రాత్రైనా అడుగు ఎక్కడ వేస్తున్నామో తెలియకపోయినా మనం ముందుకు సాగుతుండగా దారి దానంతటా అదే తెరుచుకుంటూ పోతుంది. సందేహించవద్దు. అవసరమైతే అగ్నిస్తంభం, మేఘస్తంభం మనకి అరణ్యంలో దారి చూపుతాయి. ఆ రోడ్డు మీద దారి చూపించే సంకేతాలు, దారి ప్రక్కన విశ్రాంతి గృహాలు ఉన్నాయి. మన ప్రయాణములో ప్రతి మజిలీలోనూ మనకి ఆహారం, బట్టలు, ఆదరించే స్నేహితులు దొరుకుతారు. ప్రయాణంలో ఎంత అలసిపోయినా, ఎన్ని కష్టాల పాలైనా ఇల్లు చేరగానే సంతోషకరమైన తీయటి స్వాగతం మనకి ఎదురవుతుంది కదా. ఎత్తైన చోటికి ఎక్కిపోతున్నాను, వెలుగు బాటలో సాగిపోతున్నాను. నిషీధిలో నిర్మలమైన నదులు ప్రవహించే పచ్చిక బయళ్లలో పరుగు తీస్తున్నాను. నా కోసం మా ఇంటికి వెళ్ళి వెదికేవాళ్ళు ఇంటి తలుపుల మీద రాసిన దాన్ని చూశారు. ఇతను ఎత్తైన చోటుకి ఎక్కిపోతున్నాడు అని. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.